హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. బంజారా హిల్స్ లోని స్వస్తిక్ రియాల్టర్ కంపెనీలో కల్పన, రాజేందర్, లక్ష్మణ్ నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్లు విలువైన ల్యాండ్ ని స్వస్తిక్ గ్రూప్ అమ్మింది. అయితే బ్యాలెన్స్ షీట్ లో ఈ భూ విక్రయం చూపలేదని ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ అధికారులు దాడులైతే నిర్వహిస్తున్నారు. ఏకకాలంలోని షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ లో కూడా ఐటీ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలే టార్గెట్గా ఈ దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా సమాచారంలో ఏకకాలంలో అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. ఏదైతే దీనికి సంబంధించి లక్ష్మణ్ అలాగే రాజేంద్ర దీనికి సంబంధించి కూడా వీళ్ళ ఇంట్లో కూడా ప్రస్తుతం దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా షాద్ నగర్లోని స్వస్తిక్ గ్రూప్ ఏదైతే ఒక ఎంఎన్సీ కంపెనీకి సుమారు 300 కోట్ల రూపాయల ల్యాండ్ అయితే విక్రయించింది. ఈ విక్రయించిన ల్యాండ్కి సంబంధించిన అమౌంట్ కూడా బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించకపోవడంతో దీనిపై పక్కా సమాచారం తీసుకున్న ఐటీ అధికారులు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే షాద్ నగర్లో ఉన్న 300 కోట్ల ల్యాండ్కి సంబంధించి ఒక ఎంఎన్సీ కంపెనీకి స్వస్తిక్ గ్రూప్ అయితే విక్రయించింది. ఆ తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అంటే అకౌంట్స్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్లోని ఈ 300 కోట్లకు సంబంధించి ఏదైతే పూర్తిగా దాంట్లో మెన్షన్ చేయకపోవడంతో ఐటీ అధికారులకు అయితే సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్వస్తిక్ గ్రూపే కాదు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలే కాదు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన బంధువులు, స్నేహితులలో కూడా ఇదే తరహాలో దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో ఈ దాడులు అయితే కొనసాగుతాయి. అలా గతంలో మనం చూసాం హైదరాబాద్లో అనేక చోట్ల ఇదే తరహాలో దాడులు అయితే కొనసాగాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీ టార్గెట్ కింద అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్వస్తిక్ గ్రూప్కి సంబంధించి 300 కోట్లు అలాగే మరొక పక్క కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ఈ విక్రయించిన ల్యాండ్కి సంబంధించి కూడా పూర్తిగా పన్ను ఎగవేసినట్లు కూడా ఏదైతే అధికారుల దగ్గర పూర్తి సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్వస్తిక్ గ్రూప్కి సంబంధించి కొన్ని ఏదైతే ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక పక్క ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో దాడులు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.